ఆ సింహాసనం మధ్యలో అనల శిఖ, అనలము అంటే అగ్ని, అగ్ని యొక్క జ్వాల ఎలా ఉంటుంది, ఆ జ్వాల వలె జ్యోతి వలె ధగ 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 వెలిగిపోయే తల్లి అమ్మ. ఆ అమ్మవారు కట్టుకునే వస్త్రం సౌవర్ణ వస్త్రం, సువర్ణ వస్త్రం, బంగారముతో తయారు చేయబడిన వస్త్రం, సౌవర్ణాంబరధారిణి. ఆవిడకి 3 కళ్ళు ఉంటాయి, త్రినేత్రోజ్వలం. చేతిలో పుస్తకం, పాశం, అంకుశం, చాపం ఇలాంటివి ధరిస్తుంది. మెడనిండా స్రక్ దండలున్నాయి. స్రక్ అంటే దండ, దీన్ని కూడా స్రక్ అనే పిలుస్తాం. స్రక్ భూషితాం అంటే దండలతోటి మెరిసిపోతుంది. ఆవిడ మెడలో దండ కనపడుతున్నదనమాట, దానితో వెలుగుతున్నది. ఆవిడ కాంతి స్వరూపిణి కనుక కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. కోటి సూర్య ప్రతీకాశ, కోటి చంద్ర సుశీతల అని దేవీ భాగవతంలో మణిద్వీపంలో చెప్పారు. చిట్ట చివరి మణిద్వీపంలో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది, కానీ అందులో వేడి ఉండదు. కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల వలె చల్లగా ఉంటుంది ఆ తల్లి. ఆవిడ కాంతిలో వేడి ఉండదు. ఆవిడ ఎప్పుడూ ప్రజల్ని ప్రేమగా చూస్తుంది. ఆ ప్రేమ వల్ల ఆవిడ దగ్గరికి వెడితే మనకి ఆహ్లాదం ఉంటుంది, చల్లదనం ఉంటుంది, వేడి ఉండదు, తాపం ఉండదు, బాధ ఉండదు. బాధలన్నీ నిమేషమాత్రంలో తొలగించి వాడికి ఆహ్లాదాన్ని, చంద్రుడి వెన్నెల వంటి ఆహ్లాదాన్ని కూర్చే తల్లి అన్నమాట. అటువంటి తల్లి. ఆ తల్లిని గురించి వందే నమస్కరిస్తున్నాను. ఆ తల్లి శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రమునందు తిరుగుతూ ఉంటుంది, కూర్చోదు. ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక స్థానంలోంచి ఒక చోటికి నవావరణాల్లో అలా అలా తిరుగుతూ ఉంటుంది. మనం ఆవాహన చేసినప్పుడు, అర్చన చేసినప్పుడు ఏ ఆవరణంలో ఆవిడ్ని పిలిస్తే ఆవరణంలో కూర్చుంటూ ఉంటుంది. అందులో పైనుంచి కిందకి తిరుగుతుంది. ఇంతకీ శ్రీచక్రం అంటే మన శరీరమే. శ్రీచక్రం శివయోర్వపుహు, శివయోహు పార్వతీ పరమేశ్వరుల యొక్క వపుహు శరీరమే శ్రీచక్రం. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల శరీరానికి శ్రీచక్రానికి తేడా లేదు. భక్తితో గురువుని ధ్యానం చేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు ఏమవుతుందిట, ఈ పార్వతీ పరమేశ్వరుల శరీరం మన శరీరంగా మారిపోతుంది. అప్పుడు మనమే పార్వతీ పరమేశ్వరుల శరీర స్వరూపులు. ఇప్పుడు పద్మాకర్ గారు కాసేపు అమ్మని భక్తితో కొలిస్తే ఈయన కూడా పార్వతీ పరమేశ్వరుల శరీరంతో సమానమైన శరీరం పొందినవాడు అవుతాడు. భక్తులు కూడా ఆ శరీరంతో సమానమైన అర్ధనారీశ్వర తత్వంతో కూడిన శరీరులు అవుతారు. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరుల శరీరం మీదయిందో, పార్వతీ పరమేశ్వరుల శరీరమే శ్రీచక్రం గనక మీ శరీరం కూడా శ్రీచక్రం అవుతుంది. అందుకనే శ్రీచక్రం అంటే మన శరీరం అయిపోతుంది ఉపాసన బలము వల్ల. అలాంటి శరీరంలో అమ్మ ఉంటుంది, భక్తుల హృదయంలో ఉంటుంది. భక్తుల యొక్క శరీరం అంతా వ్యాపించి పైనుంచి కింద దాకా సంచరించి వీరికి నిరంతరం కావలసిన అపారమైన అనేకమైన దివ్య శక్తులను ప్రసాదించి ప్రశాంతతనిచ్చి శాశ్వత శ్రీకై వెళ్ళిస్తుంది. అటువంటి తల్లికి మహామాయ అని పేరు. ఈ మహామాయ కటాక్షం వల్ల జ్ఞానం ఉన్నది. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయగోచరే. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అసలు జ్ఞానం లేకుండా ఎవడు ఉండడు. కొన్ని జంతువులు ఉన్నాయి, వాటికి మాట్లాడే జ్ఞానం ఉంటుంది. కొన్నింటికి కేవలం పోట్లాడే జ్ఞానం ఉంటుంది. కొన్ని కేవలం తినగలుగుతాయి. కొన్ని పశువులు ఎంత వస్తేనే తినగలుగుతాయి. అందుకే పశువుకి తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం అని పేరు. కొన్ని ఉన్నాయి, కొన్ని పగలు చూస్తాయి, కొన్ని రాత్రి చూస్తాయి. కొన్ని పగలు రాత్రి సమానంగా చూస్తాయి. కొన్ని అసలు ఎప్పుడూ చూడలేవు. కపోత పక్షి అని ఒకటి ఉంటుంది, దానికి అసలు కళ్ళు ఉండవు. అందుకే పూర్వం మన ఇంటికి ఎవడన్నా అడుక్కోవడానికి వచ్చాడు, కళ్ళు 2 కళ్ళు లేని కబోదిని బాబోయ్ అనేవాడు. అవి తల్లకిందులుగా వెళ్లాడతాయి. భగవంతుడు కొన్ని విచిత్రమైన పక్షులను సృష్టించాడు. అడవుల్లో తల్లకిందులుగా పెద్ద పెద్ద శబ్దం చేస్తున్న పక్షులు ఉంటాయి. చిత్రం ఏంటో తెలుసా, వాటికి అన్నం తినడానికి మలమూత్ర విసర్జనకి ఒకటే నోరు. వాటికి మళ్ళీ మలద్వారం వేరుగా అన్నద్వారం వేరుగా ఉండదు. వాటికి కళ్ళు ఉండవు. వాటిని కపోతములు అంటారు. అదే మన నోట్లో పడి కబోదయ్యింది. 2 కళ్ళు లేని కబోదిని బాబోయ్ అంటే ఆ పిట్టలు శబ్దాన్ని బట్టి తిరుగుతూ ఉంటాయి. అంటే అటువంటివి కూడా ఉన్నాయి. కొన్నేమో దివాంధాహ, గొడ్లగొప్పకి పగలు కనపడదు, కాకికి రాత్రి కనపడదు. మనకో పగలు రాత్రిలో పగలు బాగా కనపడుతుంది, రాత్రి కూడా కొంచెం కొంచెం ఆ మాత్రం చూడగలుగుతాం. కానీ ఎడ్లున్నాయి, ఇప్పుడు ఆవులున్నాయి, గేదెలున్నాయి, ఇవి పగలు రాత్రి కూడా సమానంగా చూడగలుగుతాయి. ఎందుకని రాత్రిపూట వాటి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. మీరు ఎప్పుడన్నా రాత్రిపూట ఒక ఎద్దు దగ్గరకో గోవు దగ్గరకో వెళ్ళి దాని కంటి మీద బ్యాటరీ లైట్ వేయండి, భలే వెలిగిపోతాయి, గాజుగోళాల్లో వెలిగిపోతాయి. రాత్రి చీకట్లో స్పష్టంగా చూసే శక్తి ఇచ్చాడు, పగలు చూసే శక్తి ఇచ్చాడు. ఇలాగా దివాంధాహ అంటే పగటిపూట అంధం కొన్ని,
రాత్రి అంధత్వంతో ఉండేవి కొన్ని, 2 పూట్ల చూడగలిగేవి కొన్ని, కేవలం కొన్ని సమయాల్లో చూడగలిగేవి కొన్ని, ఇలాంటి ఎన్నో ప్రాణులు ఉన్నాయి. పసిగట్టగలిగే శక్తులు ఉన్నవి కొన్ని ఉన్నాయి. కొన్ని స్పష్టముగా ఆలోచించి ఆలోచనని వాగ్రూపంలో ఇతరులకు ఇస్తాయి. ఇప్పుడు మనం మనుషులు అటువంటి వాళ్ళం, ఆలోచిస్తాం, ఆలోచించిన దాన్ని మాటల రూపంలో ఇతరులకు ఇవ్వగలుగుతాం, ఇతరులను మనం ప్రేరేపించగలుగుతాం, ఉత్తేజపరచగలుగుతాం, ఆనందం కలిగించగలుగుతాం. యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానంచ తన్మనుష్యాణం యత్తేషాం మృగపక్షిణాం. ఈ ప్రపంచంలో అన్నిటికీ జ్ఞానం ఉన్నా మానవుడిది ఒక విశిష్ట స్థానం. ఆ విశిష్ట స్థానం వల్లే మానవుడు పశువుల కంటే భిన్నంగా ఉండగలుగుతున్నాడు. ఈ నిద్ర, మైథునం, ఆహారం, భయం ఇవన్నీ పశువులకి మానవులకి సమానమే. ఆహార, నిద్ర, భయమైథున అని ఇవన్నీ సమానంగానే. పశువులు మళ్ళగా అన్నం తింటున్నాయి, మనము తింటున్నాం. వాటి ఆహారం అవి తింటే మన ఆహారం మనం తింటున్నాం. అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం. అవి భయపడుతున్నాయి, మనము భయపడుతున్నాం. అవి మన చూస్తే భయపడతాయి, మనం కూడా దాని నోట్లో అరటిపండు పెట్టడానికి భయపడతాం. ఎందుకని దగ్గరికి వెడితే ఏం పొడుస్తుందోనని. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఈ రతిక్రీడాది కార్యక్రమాలు అవి చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. కాకపోతే ఒక్క తేడా మానవులకి, అదే జ్ఞానం. జ్ఞానంచతన్ మనుష్యాణం యత్తేషాం మృగపక్షిణాం. ఈ జ్ఞానం వీడు విచక్షణ అనే పేరుతో ఉపయోగించుకోగలిగితే అప్పుడు వీడు పశువుకి అతీతంగా ఉంటాడు. అలా పశువుకి అతీతంగా ఉండే ఈ మనిషికి పశువుల కంటే భిన్న సంసారం ఉన్నది. పశువులు తాత్కాలికంగా రతిక్రీడలో సంతోషం పొందుతాయి. సంతానం పొందాక వాటిని విడిచిపెట్టిన తర్వాత ఎక్కువసేపు వాటి మీద బంధం ఉండదు వాటికి. కానీ మనిషి అలా కాదు. తన కోసం ఒక గృహ నిర్మాణం చేసుకుంటాడు. ఆ గృహం నాది అని దాని మీద వ్యామోహం పెంచుకుంటాడు. ఈ ఇల్లుని చీకటి నూతిలో పడతాడు. ఇందులోకి భార్యను తెచ్చుకుంటాడు, పిల్లల్ని తెచ్చుకుంటాడు, క్రమక్రమంగా బంధువుల్ని తెచ్చుకుంటాడు. వీళ్ళందరితో విడదీయలేని బంధం ఏర్పాటు చేసుకుంటాడు. ఇందులో ఏది దూరమైనా తట్టుకోలేడు. నా ఇల్లాలు, నా ఇల్లు, నా ధనం, నా కుటుంబం, నా విద్య, నా కీర్తి, ఈ పొట్టొకటి బాగుంటే బాగుండనుకుంటాడు. తక్కిన వాళ్ళని అంతలా ప్రేమించలేకుండా పోతాడు. ఈ విషయంలో పశువులు చాలా నయ్యం. ఒక్క కాకి ఇంత తేడా వస్తే కాకులన్నీ కావు కావుని వచ్చేస్తే చూడండి మీరు. ఎంత మాట చెప్పారో గురువుగారు ఇక్కడ మనకి. సుమేధుడు, కాకులకి కట్టు ఉంటుంది, కానీ మానవులకి కట్టు లేదు. మానవుడు కట్టుగా ఉంటాడు, కానీ ఎవడి పట్టు వాడిది. తన కుటుంబం వరకు మాత్రమే పరిమితం అవుతాడు. మనం చూస్తూనే ఉన్నాం కదా. మీరు ఒక్క కాకిని కనుక షూట్ చేయండి, అన్ని కాకులు ఎంత ఏడుస్తాయో, రక్షించినా రక్షించకపోయినా బాబోయ్ బాబోయ్ అంటాయి. కాకులున్న గూడు దగ్గరికి వెళ్ళారంటే మీదకు పడి పొడి చేస్తాయి, కొట్టేస్తాయి. కానీ మనం మన హైందవ ధర్మాన్ని రక్షించి ఆయన మన నగరం నుంచి గంటేస్తే మనం హాయిగా ఇంట్లోకి వెళ్ళి బొబ్బట్లు వేసుకు తింటున్నాం. ఆయన కోసం బొబ్బలు పెట్టట్లా, మనకెందుకు అక్కర్లా. ఏదో ఆ స్వామి ఆయన పోయాడు, ఇంకో స్వామిని అరెస్ట్ చేశారు, మనం ఎందుకు అందులోకి ఇరుక్కోవడం, మన వ్యాపారములకు ఇబ్బంది ఏమో, మనకేమైనా ప్రమాదమేమో, మన మీదకి నిషేధం వస్తుందేమో అని భయపడతాం. ఇలా మానవుడు స్వార్థంతో బ్రతుకి తద్వారా తక్కినటువంటి వాడిని బాగు చేయకుండా భ్రష్టుడైపోతూ ఉంటాడు. మానవుడికి స్వార్థమునకు, కుటుంబ వ్యామోహమునకు, కుటుంబ వ్యామోహం నుంచి బయటపడ్డానికి ఇన్నిటికీ మూల కారణమైనది ఒకటి, అదే మహామాయ. మహామాయా హరేశ్చైష తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. శ్రీమన్నారాయణుని దగ్గర కూడా ఉన్న ఒక మాయ, దానికి మహామాయ, హరిమాయ, వైష్ణవమాయ అని ఒక మాయ ఉన్నది. ఆ మాయ చేత జగత్తంతా వ్యామోహితమవుతుంది. ఆ మాయ ఎంత గొప్పవాణ్ణైనా భ్రష్టుణ్ణి చేస్తుంది. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు వ్యాసుల వారు ఈ పురాణంలో. చెప్పేది మార్కండేయుడు క్రోష్టుకి చెబుతున్నాడు. రాసింది వేదవ్యాస మహర్షి, కానీ కథలో సుమేధుడనే మహర్షి సమాధికి సురధుడికి చెబుతున్నాడు. జ్ఞానినామపి చేతాంసి, బాగా చదువుకున్న పండితులు, జ్ఞానము కలిగిన వాళ్ళ యొక్క హృదయములను కూడా ఈ అమ్మవారు అందులో ప్రవేశించి బలంగా లాక్కొని మోహంతో
సంసారంలో పారవేస్తుంది. జ్ఞానుల హృదయములను కూడా ఆవిడ భ్రష్టుని చేస్తుంది. జ్ఞానుల హృదయాలను కూడా పాడు చేయగలదు. సాధారణంగా జ్ఞాని అని ఎవరిని అంటాం? నాకు ఏ బంధం లేదు అనుకున్న వాడిని ఏమంటాం? జ్ఞాని. ఆశ్రమం అక్కర్లా, గోచిగుడ్డ అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు, ఎవరితో సంబంధం ఉండదు, ప్రపంచంలో ప్రతి ప్రాణిని తనతో సమానంగా చూస్తాడు. అటువంటి జ్ఞానిని ఉత్తముడని పిలుస్తాం, పండితుడని పిలుస్తాం, ఋషి అని పిలుస్తాం. ఎవరితో సంబంధం లేకుండా, వస్తు వ్యామోహం లేకుండా ఉన్నవాడి హృదయంలో కూడా వీడు ప్రవేశించిందంటే వీడికి వస్తు వ్యామోహం వస్తుంది, పదవీ వ్యామోహం వస్తుంది, అజ్ఞానం పట్టుకుంటుంది. ఒక్క దెబ్బకి కుటుంబంలో పడిపోతాడు. మీరు చూడండి, మంచి తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు, మేనకొచ్చింది. అసలు అన్నీ విడిచిపెట్టిన ఆ వైరాగ్యజీవి మళ్ళీ ఒక్క క్షణంలో బొట్లో పడిపోయాడు. మహానుభావుడు అనుకున్నటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆయన పేరు పార్థివుడు. ఆయన తపస్సు చేస్తున్నట్ట. తపస్సు చేస్తూ ఉంటే దారిలో హఠాత్తుగా పెద్ద బంగారపు మూట పడిపోయింది. ఆ మూటను తొట్టడంతో తపస్సు ఆపేసి ఆ మూట పట్టుకెళ్ళి ఆయన మళ్ళీ ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుని కోట కట్టుకుని మహారాజు అయిపోయాడు. బంగారం మూట దొరికింది. దాంతో ఆయన మోక్షపు బాట విడిచిపెట్టి ఈ మూట పట్టుకున్నాడు. ఈయన కోట కట్టుకున్నాడు. ఈయన కోటలో పడిపోయాడు. ఎంతమంది చూస్తున్నాడు మనం. వీడు చాలా గొప్పవాడు బాబు, వీడు భ్రష్టుడు కాడు అనుకున్నవాడు భ్రష్టుడైపోతాడు. అలా ఎంతటి వాడినైనా సరే సంసారంలోకి ఈడ్చి వాణ్ణి భ్రష్టుణ్ణి చేసే శక్తికి మహామాయ అని పేరు. ఈ మాయ మోహంలో ప్రవేశపెడుతుంది జ్ఞానులను కూడా, మహాత్ములను కూడా. అంటే వాళ్ళ కోరికలు లేని వాళ్ళకు కూడా కోరికలు వచ్చేలా చేస్తుంది. కోరికలు వచ్చేలా చేస్తుంది. మళ్ళీ ఆ మాయని గనక భక్తితో శ్రద్ధతో ప్రార్థిస్తే, ఉపాసిస్తే మళ్ళీ వాడికి సంసారం మీద వ్యామోహం లేకుండా చేస్తుంది. కష్టం ఇచ్చేది ఆవిడే. తనను పట్టుకున్న వాడిని మళ్ళీ కష్టంలోంచి బయట పారవేస్తుంది. సంసారంలోకి తీసుకెళ్లేది ఆవిడే. సంసారం నుంచి విముక్తి కలిగించేది ఆవిడే. బంధం ఇచ్చేది ఆవిడ, బంధ విముక్తి ఇచ్చేది ఆవిడ. ఈ విశ్వమంతటిని, చరాచరమైన ప్రపంచమంతటిని ఆ తల్లే సృష్టించింది. చరము అంటే కదిలేవి, అచరము అంటే కదలనివి. మనందరం కూడా కదిలేవాళ్ళం. మానవులు, ఈ పశువులు, పక్షులు ఇవన్నీ చరములు. ఒక చోట నుంచి ఒక చోటకి ఎడతాయి. ఇవాళ గుంటూరులో ఉంటే రేపు రేపల్లెలో మకాం పెడతాం. రేపల్లెలో ఉన్నవాడు రేపు పొద్దున మళ్ళీ ఇంకే పల్లికి ఎడతాడో తెలియదు. కాబట్టి ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళంతా కూడా చెరువులు. కానీ చెట్లు ఉన్నాయి, అవి ఎక్కడ కదలవు. ఓసారి వేసామంటే అక్కడ పడి ఉండాలి, మనం పేకాలి తప్ప. కొండలు ఉన్నాయి, కదలవు. బండలు ఉన్నాయి, కదలవు. ఇలా కదలకుండా ఉండేటటువంటి కొండలు, వృక్షములు, వీటికి అచరములు, కదలనివి. ఇలా కదిలేవి కదలనివి అయిన రెండు రకాల సృష్టిని కూడా ఆ జగన్మాతే చేస్తోంది. కాబట్టి ఆ తల్లికి మహాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అని పేరు. ఇంకా అంతకు పైన మరొక శక్తి లేదు కనుక ఆ తల్లిని పరాశక్తి అన్నారు. ఆ పైన పరమైన అంటే ఆవిడని వశంలో పెట్టుకునే శక్తి ఇంక లేదట. మన ఎవడన్నా అదుపులో పెట్టచ్చు కావాలంటే. ఇప్పుడు నాకంటే గొప్పవాడు ఇంకోటి వస్తాడు, నన్ను గుప్పెట్లో పెట్టుకుంటాడు. వాడికంటే గొప్పవాడు వస్తాడు, వాడిని గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఇలా ప్రతి వ్యక్తి ఇంకోటి చేతిలో కంట్రోల్లో ఉంటాడు. ఏమి లేదు అనడానికి లేస్తామండి, నువ్వు ఎంత గొప్పవాడమైనా ఇంకొకటి అధీనంలో ఉండక తప్పదు. ఎవరి అధీనములో ఉండకుండా అన్నిటినీ తన అధీనములో ఉంచుకునే శక్తి పరాశక్తి. సంసార బంధహేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరీ. ఈ సంసార బంధమునకు, ఇందులో నుంచి బయటపడ్డానికి ఆ సర్వేశ్వరేశ్వరే మూల కారణం. అందుకే ఆవిడ అందరికీ ఈశ్వరి అధిష్టాన దేవత. సర్వేశ్వరి సర్వమునకు ఈశ్వరి. సర్వేశ్వరేశ్వరి అంటే సర్వమును పరిపాలించే ప్రభువులకు కూడా ఈశ్వరి. సర్వేశ్వరుడు అంటే ఎవరు? పరమాత్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరినీ సర్వేశ్వరులు అంటాం. ఈవిడ సర్వేశ్వరి కదట, ఆ సర్వేశ్వరులకు కూడా ఈశ్వరట. అందుకని సర్వేశ్వరేశ్వరి అన్నారు. మహాప్రభువులకి, చక్రవర్తులకి, త్రిమూర్తులకు కూడా అధిష్టాన దేవత. వారిని కూడా పరిపాలించే జగన్మాత అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయి, ఎవరావిడ? భగవన్ కాహి సా దేవి మహామాయేతి యం భవాన్ బ్రవీతి కథముత్పన్న సా కర్మాస్యాస్య కిందిజ యత్ ప్రభావాచ సా దేవి యత్ స్వరూపా యదుద్భవ అని వాళ్ళు అడిగారు. ప్రభు, ఎవరా దేవి? ఆవిడకి మాయ అనే పేరు ఎలా వచ్చింది? ఎలా పుట్టింది? ఎక్కడుంటుంది? ఆవిడ పట్టుకోవడం ఎలాగా? ఆ ప్రభావం ఏమిటి? స్వరూపం ఎలా ఉంటుంది
అని అడిగితే ఆయన పకపకానవి ఆవిడ స్వరూపం ఎలా ఉంటుందో చెప్పడానికి త్రిమూర్తులు కూడా ప్రయత్నములు చేసి గిజగిజలాడి మా వల్ల కాదని చేతులు ఎత్తారు. నేనేం చెబుతాను? 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు వర్ణించలేడు, బుద్ధికి మూల పురుషుడైన బృహస్పతి వర్ణించలేడు, ఈ చరాచర జగత్తులో ఎవ్వరూ వర్ణించడానికి అలవి కానంత మహాశక్తి ఆవిడది. అందుకే ఆవిడకి వాగ్దృగలభ్య, వాక్కుకి మాటలకి దొరకదు. మీరెంత వర్ణించండి, మీ పాండిత్యం అంతా ఒలకబోయండి, ఆవిడని పూర్తిగా వర్ణించలేం. కాబట్టి వాక్కుకి దొరకదు. రెండవది దృక్కు, చూపులకు దొరుకుతుందా? అసలు చూపులతో ఉండ చూడలేం. ఒక సూర్యుడే చూడలేక గిజగిజలాడుతూ అంటే ఆ సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు 3వ కన్నుగా ఉన్న తల్లిని మనమేం చూస్తాం, ఆవిడ్ని ఏం వర్ణించగలుగుతాం? కాబట్టి దృక్కులకు కనపడని, దృక్కులతో పట్టుకోలేని, పట్టుకోవడానికి కూడా వీలు కాని అపార వ్యాపక అనంత శక్తి, ప్రపంచమంతా వ్యాపించున్న మహాశక్తి. కాబట్టి చూపులకి దొరకదు. వాక్కుకి దృక్కుకి అలభ్య, కనపడనిది, దొరకనిది. అందుకని వాగ్దృగలభ్య అన్నారు ఆవిడ్ని. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆ భగవంతుడి స్తోత్రం చేసి పొందాలి అనుకున్నారట కొందరు. కష్టపడి స్తోత్రాలు తయారు చేశారు, స్తోత్రాలు చేశారు, తెగ పాడారు, పాటలు పాడారు, వర్ణించారు, సహస్రనామాలు చదివారు, వేదమంత్రాలు చదివారు. కానీ ఈ వాక్కులన్నీ ఆవిడ దగ్గరికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చాయట. మీరు అప్పుడప్పుడు చూడండి, మీరు ఏదన్నా ఏ ఫేస్బుక్లోనో మెసేజ్ పంపితే వెళ్ళదు, రిటర్న్ అయ్యి వచ్చేస్తుంది. అవుట్ బాక్స్ అంటాడు వెంటనే. మెయిల్ పంపితే మన మెయిల్ కూడా వెళ్ళక అవుట్ బాక్స్లోకి వచ్చేసింది. ఎందుకంటే నెట్ లేదు. అమ్మవారిని అలాగే మనం స్తోత్రం చేస్తే అక్కడికి వెళ్ళక అవుట్ బాక్స్లోకి వచ్చింది, వెళ్ళలేదట. ఎందుకంటే మన వాక్కులు వెళ్ళడానికి వీలు కానంత శక్తి కలిగింది కనుక అక్కడికి వెళ్ళడం కుదరదట. అందుకని వాచః నివర్తంతే, వాక్కులు వెనక్కి వచ్చేసాయి అమ్మని పొందలేక. అంటే ఇంత కష్టపడి మనం చేసిన స్తోత్రం కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళటంలా. అందుకే ఒక్కొక్కళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఆవిడ దగ్గరికి వెళ్ళకపోవటం వల్లే ప్రయోజనం ఉండడంలా. ఎందుకని? ఆవిడ దగ్గరికి వాక్కు వెళ్ళాలంటే మామూలు ఇంటర్నెట్ సరిపోదు. ఈ 10 GB 4 GB 3 GB మీరు ఏదో కష్టపడి నానాయాతనబడి వేసుకుంటున్నారే, వీటితో పట్టుకోలేం. అంటే ఈ వాక్కులతో పొందలేం. ఏ వాక్కుతో పొందుతాం? దృఢమైన అచంచలమైన గురువాక్యముల మీద విశ్వాసముతో చేసే వాక్కులతో మాత్రం పొందుతాం తప్ప ఇంకో వాక్కుతో పొందలేం. మనస్సుతో పాటు మన వాక్కులు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే అంత శక్తి కావాలి, అంత నమ్మకం కావాలి, అంత భక్తి కావాలి. ఏమీ లేకుండా ఊరికే గురువు గారు మంత్రం ఇచ్చిన తర్వాత ఈ చిన్న మంత్రం సరిపోతుందంటారా? ఒకవేళ మీరు చెప్పిన మార్గంలో ఉపాసన చేయడం తప్పేమో అన్నామా, ఇంకా భ్రష్టులం అయిపోయాం. తప్పు అయితే గురువు నీకెందుకు ఇస్తాడు? గురువు నిన్ను ఉద్ధరించాలి అనుకున్నవాడు ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు అంత నమ్మకంతో దానిని కనుక పారాయణ చేస్తే, అద్భుతంగా జపం చేస్తే, అది కూడా అడగాలి. గురువుగారు నాకు ఆ ఉపాసన ఇవ్వండి, అదేదో దశవిధ విద్యలు అన్నారు, కమలాత్మిక ఇవ్వండి, ఆ చిన్న విద్య ఇవ్వండి అని అడిగితే గురువుగారు మనస్సు కలిగితే ఇస్తారు. అందరికీ ఎవరు అది. ఒకవేళ ఇచ్చారనుకోండి, ఇస్తే అప్పుడు అంత దృఢమైన విశ్వాసంతో చెయ్యాలి. చేస్తే అప్పుడు మన వాక్కు మనస్సు ఆవిడ పొందుతాయి. లేదా నువ్వు ఎంతకెందుకున్నా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా పక్కవాడు చూస్తున్నాడు లేదో అని మరీ చూసి ఇటు తిరిగి అటు తిరిగి వెనక్కి వచ్చి ముందుకు వచ్చి నువ్వు ప్రదక్షిణలు చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. అవి నివర్తంతి అన్నాడు, అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తాయట. అప్రాప్య, పొందలేక, మనసా సహా, మనస్సుతో పాటు మనం చేసిన ఈ స్తోత్రములు మన మనస్సుతో పాటు ఆ పరమేశ్వరుని పొందలేక వెనక్కి తిరిగి వస్తుంటే ఇంక ఉపయోగమే ఉన్నది. అలా పొందడానికి తగిన ప్రయత్నం చెయ్యాలి. అటువంటి తల్లికి సర్వేశ్వరేశ్వరి అని పేరు. ఇప్పుడు ఆ తల్లి యొక్క గొప్పతనం చెబుతున్నాను. ఆవిడ ఎలా పుట్టిందని అడిగావు. ఆవిడ పుట్టలేదు, తన ఎంత తాను ఆవిర్భవించింది. స్వయంభూ అంటారా? రూపం లేదా ఆవిడికి, గుణము లేదా ఆవిడికి, కర్మ లేదా ఆవిడికి. కానీ మానవులు ఎప్పుడైనా భక్తితో ప్రార్థిస్తే ఒక గుణం, ఒక రూపం, ఒక కర్మ ఉన్నటువంటి ఆకారంతో దర్శనమిస్తుంది. ఆకారం లేని నిరాకార స్వరూపిణి ఆవిడ. ఆవిడ నిర్గుణ అంటే గుణములు లేనిది, కానీ మళ్ళీ గుణములు ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే మీకు అన్ని లలితా సహస్రనామములతో నిష్కామ నిరుపప్లవ, ఆవిడ నిష్క్రోధ క్రోధ శమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయజ్ఞిని, నిర్భవ భవనాశిని. నిష్క్రోధ, క్రోధం లేదు ఆవిడికి, క్రోధం లేదు. క్రోధం లేదు కాబట్టి ఆవిడ ఏం చేయగలుగుతోంది? క్రోధ శమని, క్రోధమును తగ్గించేలా చేస్తోంది. మనలో ఉన్న క్రోధం తగ్గిస్తోంది. మనకు కోపం ఉంటే పక్కవాడికి కోపం ఉండద్దని చెబితే వాడు వింటాడా? నాయనలారా శాంతముగా ఉండండి, శాంతంగా ఉండండి అన్నవాడు తన గనక ప్రశాంతంగా ఉండకపోతే వీడి మాట ఎవ్వరు వినరు. ఆయనకి తెక్కండి అలాగే చెబుతాడులేండి అంటారు కొంతమంది. అంతేనమాట. ఇంట్లో
శాంతముగా ఉండండి. శాంతంగా ఉండమే దౌర్భాగ్యురాల అంటాడు మళ్ళీ అంతలోనే. ఇంకా పెళ్ళానికి వీడి మీద ఏం గౌరవం ఉంటుంది? కాబట్టి ఆవిడ క్రోధం లేదు, అందువల్ల క్రోధమును తగ్గిస్తోంది, శమింపజేస్తోంది. నిర్లోభ, అసలు ఆవిడికి లోభమే లేదు ఏ వస్తువు మీద, అందువల్ల లోభమును నాశనము చేయగలుగుతోంది. ఇలా తల్లి ఇది అది అనే తేడా లేకుండా ఏ గుణము లేకుండా ఉంటుంది, అన్ని గుణములు ఉండేలా చేస్తుంది. అన్ని శక్తులు ఉంటాయి, మళ్ళీ ఏ శక్తి లేకుండా ఉంటుంది. ఆవిడ శాంతస్వరూపిణి. అటువంటి తనయంత తాను ఆవిర్భవించిన ఆ పరాశక్తి అప్పుడప్పుడు లోకరక్షణ కోసం దేవతల యొక్క ప్రార్థనములు అంగీకరించి ఎవరైనా అత్యంత భక్తితో శ్రద్ధతో తల్లి మమ్మల్ని రక్షించన్నప్పుడు, దర్శనమిమ్మన్నప్పుడు, కోరుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తుందన్నమాట ఆవిడ ఒక రూపం ధరిస్తుంది. ఏ రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంతో మళ్ళీ దర్శనమిస్తుంది. ఒక్కొక్కడు ఏమంటాడు, నాకు మహాలక్ష్మి రూపంలో చూడాలంది అనుకుంటాడు, అప్పుడు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. అలా కాదమ్మా, నాకు కాళికా రూపం చూడాలని ఉన్నది అంటే కాళికా రూపంలోనే దర్శనమిస్తుంది. నాకు సరస్వతి రూపంలో చూడాలని ఉందంటే అలా ఇస్తుంది. బ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణు అంటే విష్ణువు, శివుడు అంటే శివుడు, ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపంతో దర్శనమిస్తుంది. అటువంటి తల్లి నా ఉత్పన్న, ఎక్కడ పుట్టలేదు, అలాగే నిత్యం ఉంటుంది. ఆవిడ యోగ నిద్ర అని పిలువబడుతుంది. విష్ణువుని కూడా అప్పుడప్పుడు నిద్రట్లో ముంచుతూ ఉంటుంది ఆవిడ. ఒకానొకప్పటి మాట, ఈ చరాచర జగత్తు మహాప్రళయంలో నిండిపోయింది. ఆ మహాప్రళయంలో నీవు లేవు, నేను లేదు, అంతా నీరు. దీనికి నైమిత్తిక ప్రళయం అని పేరు. అప్పుడు విష్ణువు యోగ నిద్రలోకి వెడతాడు. యోగ నిద్ర అంటే ఏమిటనమాట, ఇంద్రియములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, ఇంక తనను తాను మరిచిపోతాడు. ఆయన ఆత్మ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆత్మని ఏం చేస్తాడనమాట, హృదయం లోపల నిక్షిప్తం చేస్తాడు. అప్పుడు ఆయనకి చలనం ఉండదు. ఆయన కావాలంటే ఏదైనా చేయగలడు, కానీ ఏ చలనము లేకుండా అలా ఉండిపోతాడట. శవాసనం వేసిన వాడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోతాడు ఆయన. అలా శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు అత్యద్భుతమైన యోగ నిద్రలోకి వెళ్ళాడు. చరాచర జగత్తంతా జలం తప్ప ఏమీ లేదు. ఆ సమయంలో గాఢముగా నిద్రపోతున్న, క్షీరసాగరంలో నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు యొక్క రెండు చెవుల్లో నుంచి కొంత గులిమి బయటకు వచ్చింది. ఆ గులిమి నీళ్లల్లో పడింది, క్షీర సముద్రంలో పడింది. అప్పుడంతా నీరే కదా, నీళ్లలో పడింది. ఆ నీళ్లల్లో పడిన గులిమి చూస్తూ ఉండగా గిర్రున తిరిగి రెండు రూపములు ధరించింది. నల్లని పాత చింతపండు వంటి వాళ్ళు, శరీరం అంతా బాగా వెంట్రుకలు ఒత్తుగా కలిగిన వాళ్ళు అయిన ఇద్దరు పురుషులు పుట్టుకొచ్చారు. ఒకడికి మధు అని, రెండో వాడికి కైటభుడని పేరు. శ్రీమన్నారాయణుని చెవిలో ఉన్న గులిమి నుంచి ఆ ఇద్దరు పుట్టుకొచ్చారన్నమాట, ఈ మధుకైటభులు. అప్పుడు నీరే గనక నీళ్లలో పడ్డారు వాళ్ళు. నీటి జంతువులు ఎలా ఈత్తాయో అలా ఈదారు. హాయిగా నీళ్లల్లో చేపల్లాగా, తిమింగలల్లా, పీతల్లాగా, మొసళ్ళల్లా తిరిగారు. పూర్తిగా నల్లని ఆకారాలు. అప్పుడు నాశనం కాకుండా ఉన్న అప్పుడు కూడా ఉన్నాయండో కొన్ని గుర్తుపెట్టుకోండి. ప్రళయకాలంలో కూడా శ్రీమన్నారాయణ కటాక్షంతో కొంతమంది బ్రతుకుతారు. మరి మార్కండేయుడు లేడు, ఆయన అప్పుడు కూడా ఉన్నాడు. మనువు గారు అప్పుడు ఉంటాడు, సప్తఋషులు ఉంటారు, కొన్ని విత్తనములు ఉంటాయి, కొంతమంది మహాపురుషులు ప్రజాపతులు ఉంటారు. అలా ఉండాలంటే మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా ఉంటాం. ప్రళయకాలంలో మనకేం నాశనం కాకుండా ఉండాలనే కోరిక ఉందనుకోండి, ఈ మహాప్రళయములో నేను మరణించరాదు, నేను కూడా మనువులతో, ప్రజాపతులతో, సప్తఋషులతో, కారణజన్ములతో కలిసి ఓడలో ఉండాలి అని మీరు గట్టిగా కోరుకుని ఈ పురాణములు 18 శ్రద్ధగా వినండి. కథ శ్రద్ధగా వినాలి. ప్రారంభంలో రావాలి, మధ్యలో వచ్చి పక్కవాళ్ళని తోసేసి కూర్చుని వింటే నీకు ప్రళయకాలం దాకా కాదు, 4 రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైనా అతి శ్రద్ధతో, నిశ్శబ్దంగా, భక్తితో, దృఢ విశ్వాసంతో విన్నామంటే ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. ఆఖరి రాస్తాడు వ్యాసుడు, అష్టాదశ పురాణాన్ని సకృత్వా భగవాన్ ముని. 18 పురాణములు రాసి ఆఖరిని అన్నట్టయిన ఈ 18 పురాణములు మానవుడికి మృత్యు భయం నుంచి విముక్తి కలగజేసేవి. ఈ 18 తదేక చిత్తులై, ఏకాగ్ర చిత్తులై, దృఢ విశ్వాసంతో వినండి, గురుభక్తితో వినండి, పక్కవాడికి ఏమాత్రం బాధ కలిగించకుండా వినండి. అలా విన్నట్టయితే దీని మీద ఉన్న విశ్వాసం వల్ల మీరు కూడా ప్రళయకాలంలో ఆ మహానుభావులైన మనువులతో, ఋషులతో కలిసి ఓడలో ప్రయాణించి దుర్మరణం పాలు కాకుండా ఉంటారు. వాళ్ళకి ముక్తి వస్తుంది. ఆ ఓడలో ఉన్న వాళ్ళకి ఏదో జన్మలో ఆ పరమాత్మలో కలిసిపోయే యోగం వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఈ దౌర్భాగ్యపు జన్మలు ఉండవు, ఈ జన్మ దుఃఖం ఉండదు, జరా దుఃఖం ఉండదు, జాయా దుఃఖం ఉండదు. సంసార సాగరం అనే సాగరాన్ని చాలా తేలిగ్గా
ఈదేయగలుగుతారు. ఈ సంసారం మహాసముద్రం, ఈ సముద్రంలోంచి బయటపారేసే శక్తి ఆ తల్లిది. అటువంటి ఆ సంసార సాగరాన్ని తొలగించేటటువంటి తల్లి యొక్క అనుగ్రహం వల్ల ఈ మధుకైటబులు చెవులోంచి బయటకు వచ్చారన్నమాట గులిమి ద్వారా. కొంతమంది ప్రజాపతులతో, కొంతమంది మహాత్ములు కారణజన్ములతో కూడిన ఆ ప్రళయంలో ఇంకెవరూ లేరు. వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా నీళ్లలో తిరిగారు. నీళ్లలో ఆ నీళ్లే ఆహారంగా సేకరిస్తూ బ్రతికారు. కారణజన్ములు గనక వీళ్ళకి వేరే ఆహారం కూడా అవసరం లేకపోయిందిట. ఈ ఇద్దరు అలా నీళ్లల్లో ఈదుకుంటూ తిరిగి అసలు మన ఇద్దరం ఎవరం, ఎక్కడి నుంచి పుట్టాం అని కొంత ఆలోచనలో పడ్డారు. అది కూడా మహామాయ కటాక్షం. అందుకే వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఏదో ఒక ఆధారము లేకుండా మనం పుట్టము అంటే మనం పుట్టడానికి ఎవడో ఒక మహానుభావుడు మూలకారకుడు. ఎవరా అతడు? మన కన్న తండ్రి ఎవరు, తల్లి ఎవరు, అసలు మనం ఎవరం అంటూ ఉంటే ఒకడికి మధువు, ఒకడి కైటబుడు అని పేరు పెడుతున్నానని ఆకాశవాణి అన్నది. అప్పుడు వాళ్ళు ఓహో మన పేర్లు మనకి తెలిసాయి. ఇంతకీ ఈ పేర్లు మనకిచ్చిన వాళ్ళు ఎవరో తెలియటం లేదు, గొంతు మాత్రం మధురంగా ఉంది. ఆకాశవాణి అంటే రూపం ఉండదుగా, కేవలం వాళ్ళ నామములు పైనుంచి వినబడ్డాయి. నాయన నీవు మధువి అని ఒక వ్యక్తికేసి చూపించి ఒక వాక్కు వచ్చి అక్కడ దగ్గర నుంచి అతని నెత్తి మీద నుంచి ఈతడు మధువు అని పలికింది. కాబట్టి వీడు మధువు అని అర్థమైంది. మరో వాక్కు వచ్చి కైటబుడి నెత్తి మీద ఈతడు కైటబుడు అంది. కాబట్టి వాళ్ళు మధుకైటబులు అని తెలుసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది, మనకి ఈ నామములు ఉచ్చరించి చెప్పిన శక్తి ఎవరు? ఆ శక్తి ఎవరో తెలియటం లేదు. మధుర కంఠం మాత్రం వినబడింది. కానీ మొత్తం మీద మనకు కూడా పేర్లున్నాయి. ఇలా మనకి పేర్లు పెట్టిన శక్తే మన సృష్టికి మూల కారణమేమో. మనం ఈ నీళ్లలోనే పుట్టామా? ఇదే మన నివాసమా? ఇంకేమైనా ఇలాంటివి నివసించడానికి పనికొచ్చే లోకాలు ఉన్నాయా? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఎప్పుడూ ఇలా నీళ్లల్లో ఈదుకుంటూ తిరగడమేనా అనుకున్నారట వాళ్ళు. అలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ నీళ్లల్లో పెద్ద పెద్ద అంగలతో ఈదుకుంటూ వెడుతున్న వాళ్ళకి ఓ గొప్ప శబ్దం వినపడింది. నీళ్లల్లో చేతులతో ఢామ్ ఢామ్ అని కొడుతుంటే ఆ నీళ్లల్లో నుంచి హ్రీం అనే ఒక శబ్దం వినబడింది, మాయాబీజం. ఆ మాయాబీజం వినగానే వాళ్ళు ఆనందపడిపోయారు. అద్భుతమైన శబ్దం ఒకటి వినపడింది. ఈ శబ్దమును మనం జపం చేసినట్టయితే ఈ శబ్దమును సృష్టించిన శక్తి మనకి దర్శనమిస్తుంది. మనకి పేర్లు పెట్టిన శక్తి ఏదో ఉంది, అది దర్శనమిస్తుంది. బహుశా ఏదో ఒక శక్తి కావాలని ఒక అక్షరం ఈ నీళ్లల్లోంచి బయటకు వచ్చేలా చేసింది. ఈ అక్షరమును, ఈ ధ్వనిని మనకిచ్చినది ఆ శక్తే. అనగానే మధు అన్నాడు, సందేహం లేదురా కైటవా, మనకి ఇందాక పేర్లు పెట్టిన ఒక గొంతు వినపడిందే, ఆ గొంతు ఎవరో మనందరికీ మూల కారణం అయి ఉండాలి. ఆ కార్యకారణ సంబంధం కలిగిన శక్తి ఈ నీళ్లల్లో మనకు ఒక ఉపదేశం చేసింది. ఈ అక్షరం హ్రీం, ఇది జపం చేస్తే బహుశా ఈ జపానికి మెచ్చుకుని మనకి పేర్లు పెట్టిన ఆదిశక్తి దర్శనమివ్వచ్చు. ఈ నీళ్లల్లోనే జపం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. నీళ్లల్లో నిశ్చలంగా ఉండగలరు వాళ్ళు. చేపలు, పీతలు ఇవన్నీ జలజంతువులు, అవి నీళ్లలో కదలకుండా ఉండగలవండోయ్. అలా వీళ్ళు నిశ్చలంగా ఆ నీళ్లలోనే ఉండి హ్రీం హ్రీం అని జపించారు. అఖండ తపస్సు చేశారు. ఎక్కడ చలనం లేకుండా నిశ్చలంగా కదలకుండా కూర్చుని జపం చేశారు. ఆ మహాతపస్సుకే అమ్మ మెచ్చుకున్నది. ఒక్క అక్షరమును మెచ్చుకుని ప్రత్యక్షమయ్యే కరుణాస్వరూపిణి అమ్మవారంటే. ఏకాక్షరం మళ్ళీ, ఎక్కువ అక్షరాలు అక్కర్లా. శ్రీం హ్రీం ఐం క్లీం సౌహ్ ఇవన్నీ బీజములు. ఇందులో ఒక్క బీజమైనా సరే మనం గురువు ద్వారా సేకరిస్తే చాలు. మిగతా అన్ని అక్షరాలు చదవలేకపోయినా ఈ ఒక్క అక్షర జపమునకు మెచ్చుకొని తల్లి ప్రత్యక్షమవుతుంది. అందుకే అమ్మవారికి ఏమని పేరు? అక్షరస్వరూపిణి. ఈ అక్షరముల రూపంలో ఉన్నది నాశనము లేనిదని అర్థం అనమాట. ఆవిడ వర్ణస్వరూపిణి, సర్వవర్ణాత్మిక అని ఒక నామం లేదు మనకి. అన్ని అక్షరములు ఆవిడే, సమస్తాక్షరములు, అకారం మొదలుకొని హకారం వరకు ప్రతి అక్షరంలో ఒక్కొక్క శక్తితో ఉంటుందా తల్లి. మనకి ఉపదేశం ఎలా వస్తుంది? సమయం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆ భగవతే ఏదో ఒక అక్షరాన్ని మనకి గురువుల ద్వారా అందిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని, వాళ్ళు ఏదో కారణ జన్మలు నీళ్లలో ఈత్తున్నారు, వాళ్ళకు అక్షరం ధ్వనించేలా చేసింది. ఆ అక్షరధ్వని విన్నారు, అచ్చం అందులోంచి ఎలా శబ్దం వచ్చిందో దాన్ని విన్నారు గనక జపం చేశారు. వినకుండా పుస్తకాల్లో చూసి జపం చేస్తే ఒక ఇబ్బంది ఉందండోయ్, అది ఎలా పలకాలో తెలియదు. అందుకే ఉపదేశం పొందాలి నాయనా గురువుల దగ్గర అని ఎందుకంటున్నామంటే,
పుస్తకంలో హిరీం చూసే సరిగ్గా చదవలేకపోతే అది ఈం అని ఇంకోటి అన్నారంటే అప్పుడు ఫలితం రాదు, అపఫలితం వస్తుంది. కొన్ని శబ్దములు అక్కడ కనపడేదోటి ఉచ్చారణ ఒక రకంగా ఉంటాయి. గురువుల ద్వారా ఉచ్చారణ తెలుసుకుని మాత్రమే మంత్ర జపమును చెయ్యకపోతే చాలా ప్రమాదకరం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అమాయకురాలు ఉండేది చాలా కాల క్రితం, పెద్దగా చదువుకోలేదు. ఎన్ని బూతులంటే దేవీ భాగవతంలో, బూతులు కూడా మంత్రాలేనంట అంది. బూతులు ఏమిటి మంత్రాలు ఏమిటి తల్లి అన్నాను. అదేంటంటే మీరు భాగవతం ఇచ్చారా చదువుకోమని, దేవి భాగవతం వచనం ఇచ్చానండి. అది చదువుకుంటుంటే అందులో వాడికి బూతులు కనబట్టాట. ఈ బూతులు బీజాక్షరాలు అన్నట్టు పైగవాడు. బూతులు బీజాక్షరాలని నాకు తెలిస్తే చిన్నప్పటి నుంచి ఇంకో 4 బూతులు ఎక్కువ చదివేదానండి. అది నన్ను చావకొట్టక తల్లి, ఇంతకీ ఏమిటి తల్లి అన్నాను. అయ్యమ్మ అనుంది, అయ్యమ్మ నీయమ్మ అన్నట్టు కనపడుతున్నాయండి అంటుంది ఆవిడ. ఇదేంటమ్మా అంత భయంకరంగా ఎక్కడ ఉంటుంది దేవీ భాగవతం, అది పరమ పవిత్రం అంటే అయ్యమ్మని ఉంది అక్కడ. ఆవిడ చదవడం చేతకాక అయ్యమ్మ అంటోంది.